18వ అధ్యాయం. లూకా శుభవార్త 18వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుతాం. 27వ వచనం. ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించున్నగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడిన లేఖనాన్ని మనం ఆలోచన చేస్తే యేసు ప్రభువారు ఒక మంచి విషయాన్ని చెప్తున్నారు. ఏమని చెప్తున్నాడంటే, మనుషులకు అసాధ్యములైనవి, మనుషులకి ఏదైతే అసాధ్యములై ఉన్నాయో అవి దేవునికి సాధ్యములై ఉన్నవి. స్తోత్రం చెప్పండి. అంటే ప్రియులరా, మనం గమనించవలసిన శ్రేష్టమైన అనుభవం ఏంటంటే, కొన్నిసార్లు మన జీవితాల్లో కలుగుతున్నటువంటి పరిస్థితులు, ఎదురవుతున్నటువంటి సమస్యలను బట్టి చాలాసార్లు మనం కృంగిపోతూ ఉంటాం. ఎందుకంటే అమ్మో, దీనిలో నుంచి నేను బయటికి రావడం నాకు సాధ్యం కాదు, ఇది నేను చేయలేను, ఇది నా వల్ల కాదు అని అనేక పర్యాయాలు మనం ఏం చేస్తామంటే, కొన్ని సందర్భాలలో ఏమంటే కొన్ని పనులు బట్టి మనుషులకు అది సాధ్యం కాకపోతుంది. అయితే దేవునికి అవేమవుతాయంటే సాధ్యము. అంటే ఈ లోకములో దేవునికి సమస్తం కూడా సాధ్యమే. దేవునికి స్తోత్రం. మనం కొన్ని చేయలేము, కానీ ప్రభు సమస్తం కూడా చేయగలరు. హల్లెలూయా. కాబట్టి మనం ఒకటే గమనించవలసిన ఒక ఆత్మీయ పాఠం ఏంటంటే, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మనుషులకి అసాధ్యమైనవి దేవునికి సాధ్యముగా ఉన్నాయి. అయితే ప్రియులరా, ఈరోజు దేవుడు కొన్నిటి ద్వారా మనుషులకి ఏది అసాధ్యమైంది, దేవునికి ఏది సాధ్యమైందో ఒక 3 విషయాలు నేను మీతో మాట్లాడాలని నేను ఆశపడతా ఉన్నాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 18వ అధ్యాయం, ఆదికాండము 18వ అధ్యాయము 10వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుదాం. అందుకు ఆయన, మీదటికి ఈ కాలమున మీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారా ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక నుండిన గుడారము ద్వారమందు వినుచుండెను. అబ్రహామును శారాయిను బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయెను కనుక శారా, నేను బలము ఉడిగిన దానైన తరువాత నాకు సుఖము కలుగున, నా యజమానుడును వృద్ధుడనై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలునైన నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి లేఖనాన్ని మనం ఆలోచన చేస్తే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అబ్రహాముతో. అబ్రహామా, నువ్వు చక్కని ఆతిథ్యాన్ని నాకు ఇచ్చావు, చక్కగా నన్ను చేర్చుకున్నావు, చక్కగా ఇదిగో నాకు ఇవ్వాల్సినటువంటి ఘనతను నాకు ఇచ్చావు. కాబట్టి ఇదిగో మీదటికి మరలా మేము నీ దగ్గరకు వస్తాం. వచ్చేసరికి నీ భార్య అయిన శారా ఏమైందో తెలుసా?
గర్భవతి కుమారుణ్ణి కంటది అని చెప్పగానే గుడారములో ఉన్న శారా ఏమైందంట? నవ్విందంట. శారా ఏం చేసిందండి? నవ్వింది. ఎందుకు నవ్వింది అంటే దేవుడు అంటున్నాడు, శారా నువ్వు నవ్వనేలా, ఎందుకు నవ్వుతున్నావు అంటే ఆమె చెబుతుంది, అయ్యా ఇదిగో నేను చాలా రుద్దురాలండి, స్త్రీ ధర్మము ఏమైపోయిందంట? నిలిచిపోయిందంట. అంటే ఆమెకి ఆ స్త్రీ ధర్మంలో జరగవలసిన ఆ సైకిల్ ఏదైతే ఉందో అది ఏమైపోయింది అంటే ఆమెకి నిలిచిపోయింది, ఆగిపోయింది. ఇక పిల్లలు కనడానికి కానీ పిల్లలు పుట్టడానికి కానీ ఏ అవకాశమో లేదు, ఇక సోర్స్ లేదు, అంటే ఇక అవకాశం అనేది లేదు, అంటే ఇక అసాధ్యముగా ఉంది పరిస్థితి. అయితే ప్రియులరా, మనం ఆలోచన చేసినట్లయితే దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమే, నువ్వు రుద్దురాలు కావచ్చు, నీ భర్త రుద్దుడు కావచ్చు, నీకు స్త్రీ ధర్మం ఉడికిపోవచ్చు, నువ్వు పిల్లలు కనడానికి ఏ మాత్రం కూడా శక్తి లేనిదని కావచ్చు. నిజమే, అది వాస్తవమే. అయితే మనుషులకి అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యము. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ అదే వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. యెహోవా అంటున్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? చెప్పండి. ఈరోజు మనుషులకి అది అసాధ్యమే కావచ్చు, మనుషులు దాన్ని చేయలేకపోవచ్చు. నిజమే, శారా తన యొక్క శరీరము ఏమంటే ఉడికిపోయి ఉండొచ్చు, తన శ్రీధర్మ ఆగిపోయి ఉండొచ్చు, ఏమంటే తన యొక్క భర్త అయినటువంటి అబ్రహాము కూడా వృద్ధుడిగా ఉండవచ్చు. నిజమే, అసాధ్యమే. ఒక్కోసారి మన జీవితంలో కూడా మనం కూడా కృంగిపోయిన స్థితిలో మనం ఉండొచ్చు. ఏమండి, మనకి ఏ మాత్రం అవకాశం లేకపోవచ్చు. ఏమంటే డాక్టర్లు చెప్తారు ఇక మా వల్ల ఇది కాదు, ఇదిగో డాక్టర్ చెప్తారు కదా 2 రోజులు గడిస్తే మేము ఏదైనా చెప్పగలుగుతాం, ఇదిగో మేము చేసేది ఏమి లేదు, ఇది మాకు అసాధ్యమైంది. ఇక దేవుడే మీకు ఏదైనా చేయాలి. నిజమే, ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా అలాంటి ఎదురైన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఎందుకు చెప్పమంటారా ప్రియులరా? మనుషులు అన్నిటినీ చేయలేరండి, అన్నిటినీ చేయలేరు. అన్ని చేయగలుగుతామా మనం? కొన్నే చేయగలుగుతాం, కానీ అన్నిటినీ చేయగలిగిన వాడు మనం ఆరాధన చేసే దేవుడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయనకి సమస్తము సాధ్యమే. ఆయనకి అసాధ్యమైంది ఈ లోకంలో ఏది కూడా లేదు. ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు, నీ స్థితి మొత్తం మార్చగలిగిన దేవుడు, నీ బ్రతుకుని మార్చగలిగిన దేవుడు, నీలో నేను కృంగిన స్థితిలో నుండి నేను పైకి లేవనెత్తగలిగిన దేవుడు. హల్లెలూయా. అందుకే శారా నవ్వుతుంది, అమ్మో ఇది అసాధ్యం కదా, ఇది సాధ్యం కాదు కదా, ఇది ఎలా ఉంటుంది? ఎందుకని? స్త్రీ ధర్మం ఆగిపోయింది, నా జీవితంలో జరగడానికి ఏ మాత్రం కూడా అవకాశం లేదు నా జీవితంలో. నిజమే. ఈరోజు మనం కూడా అనుకోవచ్చు, అమ్మో ఇంత పని మేము చేయగలుగుతామా, ఇంత పని మనం చేయగలుగుతామంటే ప్రశ్నే, చేయలేం. హల్లెలూయా. నిజంగా ఒక ఉదాహరణగా మనం మాట్లాడుకుంటే మనకి మొన్న జరిగిన కార్యక్రమం నిజంగా అది కనులకు ఆశ్చర్యం మనకి. ఏమండి, ఈ మందిరం ఆశ్చర్యం, ఆ రోజు మన జరిగిన ఫంక్షన్ ఆశ్చర్యమే. నిజంగా నేను ఊహించలేదు. నేను అనుకున్నా మీరు కూడా అంత ఊహించండు కదండి. ఇలా జరుగుతుందని ఎవరైనా అనుకున్నావా? ఎవరు అనుకోలే. అమ్మో ఇది అసాధ్యమైన కార్యం, ఇది మన వల్ల అయ్యే పని కాదు. ఏంటి ఇలాగా భాస్కర్ ఇలా మాట్లాడతారేంటి? నాకు తెలియదు, నేను ఇలా లోపల మీతో మాట్లాడుతున్నానే, లోపల ఉండే భయం నాకు లోపల ఉంటానే ఉంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఏంటంటే మనుషులకి మనకు సాధ్యమైందని ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో అప్పుడు దేవుడు సాధ్యం చేస్తాడు. హల్లెలూయా. ఇదేంద్ర బాబు మేము ఏం చేస్తామంటే అది మనం చేయలేము, కానీ మనం అసాధ్యం, ఇది మా వల్ల కాదని ఎప్పుడు చేతుల పైకి ఎత్తేస్తామో దేవుడు అప్పుడు దాన్ని చేసేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సంగమా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడే మాట అదే. నిజమే, నీ జీవితంలో ఇది చేయలేని పరిస్థితి, ఆ ఓపిక లేకపోవచ్చు, ఆ స్థితి లేకపోవచ్చు, అంత ధనము లేకపోవచ్చు, అంత చదువు లేకపోవచ్చు, ఆ స్థితి లేకపోవచ్చు,
కావచ్చు, అది మీకు అసాధ్యమే. కానీ దేవునికి మాత్రం సమస్తము సాధ్యమే. హల్లెలూయా. నేను అంత చదువుకోలేదండి, నాకంత జ్ఞానం లేదండి, నాకంత రాబడి లేదండి, ఏమంటే నా వల్ల అంత కాదండి. నిజమే, అది మన వల్ల కానిది. కానీ దేవుడు తలుచుకుంటే ఆయన ఏదైనా చెప్పండి, ఆయనకి సమస్తము చెప్పండి. మనుషులకి అసాధ్యమైనది దేవునికి సాధ్యము. ఇక్కడ అదే చూస్తున్నాం. నిజంగా 90 సంవత్సరాల వయసులో చెప్పండి, 90 సంవత్సరాల వయసులో గర్భము ధరించింది అప్పుడు ఆమె. హల్లెలూయా. బైబిల్లో ఉన్నది. ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో, అమ్మో బైబిల్లో ఏదో ఆ రోజు రాసేసారులేండి అనుకుంటున్నారేమో. మీరు ప్రజెంట్ కూడా మీరు చదివితే 78 సంవత్సరాలు ఒక ఆమె పిల్లలకు అంతాయి. ఆమె అదేంటండి, 40 ఏళ్ళకే 45 ఏళ్ళకే స్త్రీ ధర్మం అంతా ఉడికిపోతుంది కదా. ఒక 50 ఏళ్ళకి అసలుకి ఇంకా అవకాశం ఉంటుంది కదా. ఎలాగా 70 సంవత్సరాల్లో 80 సంవత్సరాలు ఎలా కలిగిందంటే ఆయన ఏదైనా గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అదే నీతో మాట్లాడుతున్నాడు. మనుషులకి సాధ్యం కాదు, ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను అన్న దానిని దేవుడు చేసి చూపగలిగిన వాడిగా ఉన్నాడు. నిజంగా అనుకున్నట్టుగానే సంవత్సరానికల్లా శారా చక్కని కుమారుని కందండి. చప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. చెప్పండి, మనుషులకి అసాధ్యం కానీ దేవునికి చెప్పండి, మనుషులకి అసాధ్యం, దేవునికి మాత్రం సాధ్యం. నీ జీవితంలోనైనా, నీ కుటుంబంలోనైనా, నీ బిడ్డల జీవితంలోనైనా నువ్వు ఏదైతే నువ్వు అనుకుంటున్నా తెలియదండి, అది అసాధ్యమే. కానీ దేవునికి తలుచుకుంటే అది సాధ్యమవుతుంది. చూడండి, రెండవ విషయాన్ని మనం చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథం 38వ అధ్యాయం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1 నుంచి కొన్ని మాటలు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు కనుక నీవు నీళ్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటును, ఇలాగ సెలవిచ్చాను, పోయి ఇట్లానము నీ పితరుడైన దావీదునకు ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను కనుక ఇక 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను, మరియు ఈ పట్టణము నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించేదను. యెహోవా తాను పలికిన మాట. ఇది యెహోవా వలన నీకు కలిగిన సూచన. ఆహాజు ఎండ గడియల మీద దిగిన నీడ మరలా 10 మెట్లు ఎక్కజేసేదను. అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఈయన పేరు ఏంటంటే హిజ్కియా. ఆయన యూదయ రాజుగా ఉన్నాడు. యూదయ రాజు ఉన్నటువంటి హిజ్కియా దినాల్లో చక్కని పరిపాలన చేశాడు హిజ్కియా. చక్కని భక్తి కలిగిన వాడు హిజ్కియా. దేవాలయాన్ని తలుపులు తెరిపించిన వాడు, ముయ్యబడినటువంటి తలుపుల్ని తెరిపించిన వాడు హిజ్కియా. చక్కని ఆరాధన జరిగించాడు, సేవకుల్ని బలపరిచేవాడు,
విశ్వాసులందరినీ మందిరం నడిపించేవాడు. ఏమంటే అందరూ కూడా దేవుడి వైపు తిరగండి అని చెప్పేవాడు. అంత మంచి రాజైన హిజ్కియా జీవితంలో ఏం కలిగిందంటే మరణకరమైన రోగం వచ్చిందంట. ఏ రోగం అంట? మరణకరమైన రోగం అంటే ఏంటి? చచ్చిపోయే రోగం వచ్చింది. అంటే ఆ రోగం వస్తే మరి చచ్చిపోవడమే కానీ ఇక బ్రతకటానికి ఆస్కారం అనేది లేదే కదండి. కొన్ని వ్యాధులు ఉన్నాయి. కొన్ని వ్యాధులు వస్తే ఆ వ్యాధులు బట్టి వాళ్ళ మనుషులు ఏమైపోతారు చెప్పండి? చచ్చిపోవటమే, ఇక బ్రతికే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆ రోగం అలాంటిది, ఆ వ్యాధి అలాంటిది, ఆ వచ్చినటువంటి సమస్య అలాంటిది. కాబట్టి కొన్ని అసాధ్యం. ఇప్పుడు ఖచ్చితంగా హిజ్కియాకు వచ్చిన రోగం ఏంటంటే మరణకరమైన రోగం. అంటే మరణకరం అంటే చచ్చిపోయే రోగం. అందరు చెప్పాలి, ఏ రోగం వచ్చింది? చచ్చిపోయే రోగం వచ్చేసి. అయితే ప్రియులారా, ఈ చచ్చిపోయే రోగం వచ్చేసరికి యెషయా ప్రవక్త వెళ్ళాడు. దేవుడు పంపించాడు, యెషయా వెళ్ళు, ఒకసారి వెళ్ళి హిజ్కియాతో చెప్పు. ఏమని తెలుసా? అబ్బాయి నీకు వచ్చిన రోగం ఏంటి చెప్పమంటారా? మరణకరమైన రోగం, అంటే చచ్చిపోయే రోగం నీకు వచ్చింది. కాబట్టి నువ్వేం చేయాలి? ఇప్పుడు నీళ్ళు నీవు చక్కబెట్టుకోలేక. అంటే నిజమే, మన మరణం ఎప్పుడో మనకు తెలిస్తే మన ఇల్లు మనం చక్క పెట్టుకోమని చెప్పండి ప్రియులారా. ఎంత బాగా చక్క పెట్టుకుంటాం తెలుసా ప్రియులారా? అబ్బాయి ఇక నేను వెళ్ళిపోతున్నాను రా, రే పెద్దోడా, రే చిన్నోడా, అమ్మాయి చిన్నమ్మాయి, అమ్మాయి పెద్ద అమ్మాయి, మరి ఇదిగో మీరు జాగ్రత్తగా ఉండండి రా, తన్నుకోబాకండి, కొట్టుకోబాకండి, మీకు ఎవరు చెప్పేవాళ్ళు ఇక లేరు. ఇదిగో మనకాడ 2 ఎకరాల పొలం ఉంది, ఇదిగో దాంట్లో 3 భాగాలు తీసుకుంటారా, ఇదిగో మీ అమ్మను బాగా చూసుకుంటారా. ఏమండి ఇవన్నీ కూడా మనం ఏం చేస్తాం చెప్పండి? అప్పగింతలు చేస్తాం. ఎందుకని? మనకు మరణకరమైన రోగం వచ్చిందని తెలిసిపోతే, ఇక మనం మరణిస్తున్నామని తెలిసిపోతే అప్పగించమని చెప్పండి, చెప్పాలి. కొన్నిసార్లు కొంతమంది పాపం చెప్పబెట్టి చనిపోతారు కదా. అంటే తెలియదా మరణం? చనిపోతే ముందు ఇంటి వాళ్ళు కంగారు అయిపోతారు. ఎందుకు చెప్పమంటారా? ఎందుకు కంగారు అయిపోతారు చెప్పమంటారా? చనిపోయిన దానికి ఒక కంగారు ఉంటే, చనిపోయాడు ఏం చెప్పకుండా చచ్చిపోయాడురా బాబు అలా చెప్పాలి కదా. మనకి ఏమైనా ఆస్తులు ఉన్నాయా? ఎవరికన్నా వడ్డీకి ఇచ్చాడా? ఎవరికైనా వడ్డీకి ఇచ్చిందా? లేదంటే ఏమైనా మనం ఎవరికైనా కట్టాల్సింది ఉందా? ఇంకేమైనా ఉన్నాయా? ఇవన్నీ కూడా చెబితే బాగుండేది. ఎక్కడ పత్రాలు ఉన్నాయో, ఎక్కడ ఏమున్నాయో ఏమి చెప్పకుండా ఏమైపోయాడంట. అయ్యో, దానికి ఏడ్చేవాడు కొంతమంది. ఇక్కడ హిజ్కియా కూడా అదే జరిగింది. మరణకరమైన రోగం వస్తే యెషయా ప్రవక్త వెళ్ళిపోయి చెప్తున్నాడు, అయ్యా హిజ్కియా రాజు గారు, నీకు మరణకరమైన రోగం వచ్చింది, ఇదిగో నీళ్ళు నువ్వేం చేయాలా? చక్కబెట్టుకో అనగానే మనకులాగా ఆలోచన చేయాల. ఆయన ఏం చేశాడు తెలుసా? నిజమే, నాకు మరణం వచ్చింది, నాకు మరణకరమైన రోగం వచ్చింది, నేను చచ్చిపోతా. ఏ డాక్టర్ నన్ను బ్రతికించలేడు. ఏ డాక్టర్ వల్ల కూడా నాకు జీవాన్ని పోయటం సాధ్యమో కాదు. అంటే మనుషులకి సాధ్యమో కాదు, కానీ దేవునికి సాధ్యమని ఏం చేశాడు తెలుసా? వెంటనే ఇంట్లోనికి వెళ్ళి గోడ తట్టు తిరిగంట కన్నీళ్లు విడిచుచు ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈరోజు నేను ఒకే మాట చెబుతున్నాను, నీకు ఒక సమస్య నీకు వచ్చింది, అది నువ్వు చేయలేవు, అది నీ వల్ల కాదు. ఒక బలహీనత వచ్చింది, దాని నుంచి బయటికి రాలేవు, డాక్టర్ వల్ల రాదు. అప్పుడు ఏం చేయాలి తెలుసా? వెంటనే దేవుని తట్టును తిరగాల. చెప్పండి హల్లెలూయా. బైబిల్ ఏమంటుంది తెలుసా? ఎవడు నా తట్టు తిరుగుతాడో నేను వాడి తట్టు తిరిగేదను. నువ్వు దేవుని తట్టు తిరగాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని తట్టు తిరుగుతావో అప్పుడు దేవుడు నీ తట్టు తిరుగుతాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావో ఆయనకి జవాబిస్తాడు. అట్ట కాదండి, నేను డాక్టర్ దగ్గరికి వెళ్తానండి, నేను యాక్టర్ దగ్గరికి పోతానండి, నేను ఆళ్ళ దగ్గరికి పోతానండి అంటే మనుషులకు అసాధ్యము. చెప్పండి, మనుషులకి అసాధ్యం. కానీ దేవుని దగ్గరికి వస్తే అదేమవుతుంది చెప్పండి? సాధ్యమే. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అయితే ప్రియ సంగమా, ప్రియులను గమనించాలి. ఈ వాక్య గ్రంథంలో మనం చూస్తే అతడు హిజ్కియా ఏం చేశాడు తెలుసా? దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడిచుచు ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి
దేవుడు ఏం చేశాడు తెలుసా? ఏ ఆయుష్ అయితే ముగిసిపోయిందని చెప్పాడో అదే దేవుడు 15 సంవత్సరాల ఆయుష్నిచ్చిన దేవుడుగా ఉన్నాడు. అంటే ఇక్కడ గమనించాలా, నువ్వు గుర్తుపెట్టుకో. ఒక బలహీనత వచ్చింది, ఒక సమస్య వచ్చింది, మన జీవితం కృంగిపోయే పరిస్థితి అయిపోయింది. నువ్వు మనుషులను ఆశ్రయించవద్దు. ఎందుకని? మనుషులకి అది అసాధ్యం, కానీ దేవునికి మా తాతయ్య గారికి ఇంచుమించుగా 60 సంవత్సరాల వయసులో అనుకుంటా, 60 సంవత్సరాలు మేబీ, నాకు కొంచెం ఐడియా ఉంది, నేను చాలా చిన్నవాడుగా ఉన్నాను. 60 సంవత్సరాల వయసులో దేవుడు మాట్లాడాడు, నా కుమారుడా, ఇదిగో నీకు మరణం కాబోతా ఉన్నావు అని ఆయన చెప్పాడు. దేవుడు చెప్పాడు, నువ్వు మరణం కాబోతున్నావు అని ప్రభువు చెప్పాడు. తాతయ్య వాక్కు మాట్లాడుతుండగానే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తుండగా దేవుడు చెప్పాడు, ఇదిగో నేను నీకు 15 సంవత్సరాల ఆయుష్నిస్తున్నానని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. నిజంగా ఆ 15 సంవత్సరాలు బ్రతికాడు, ఇంకా ఆయన చనిపోయాడు. మా అమ్మమ్మ జీవితంలో కూడా మొన్న ఈ మధ్య చాలా భయంకరమైన పరిస్థితి అయింది. ఒక లాస్ట్ ఇయర్ అనుకుంటా, ఇంకా అయిపోయింది, హాస్పిటల్లో పెట్టేశాం. ఇక కొన ప్రాణం పరిస్థితిలో ఉంది ఆమె. మేము ఏడుస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. చాలా భయంకరమైన పరిస్థితి. ఏంటి ప్రభువా, మాకున్న ఆధారం ఆమె కదా. మనుషులు డాక్టర్లు అంటున్నారు, ఎవరన్నా ఉంటే మీరు పిలిపించేసుకోండి అంటే. హైదరాబాద్ నాకు వచ్చేసింది, గుంటూరు నుంచి మా బంధువులు, మా అమ్మమ్మ తరపులు అందరూ వచ్చేసారు. అందరూ కూడా వచ్చి ఆమె చూస్తున్నారు. మేము ప్రార్థన చేస్తున్నాం దేవుని దగ్గర, ప్రభువా మాకున్న ఒక పెద్ద దిక్కుగా మనిషిగా నువ్వు ఉన్నావు, కానీ ఒక పెద్ద దిక్కుగా మనిషిగా అంటే ఆమె కదా మాకుంది, నువ్వెందుకు ప్రభువా అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంటే దేవుడు మాట్లాడాడు, నా కుమారుడా, ఇదిగో తల్లికి నేను ఆయుష్ని నేను పొడిగిస్తున్నానని చెప్పాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నిజం ప్రభునందు ప్రియులారా, ధైర్యం వచ్చేసింది. నిజమే, ఆ మరణములో నుండి ఇయాల రేప అన్న స్థితిలో నుండి లేచింది. ఇదిగో కొన్ని నెలల నుంచి మాతో సజీవంగా ఉన్నది. స్తోత్రం చెప్పండి. సజీవ సాక్ష్యం. నేను మీకేదో కథనే మాట్లాడట్లా, సత్యాన్ని చెప్తున్నా. నేను ఈ రోజున నీ జీవితంలో కూడా నీ బలహీనత ఏదైనా కావచ్చు, ఏమంటే నీ సమస్య ఏదైనా కావచ్చు, నీకున్న ఇబ్బందులు ఏవైనా కావచ్చు, నీకున్న ఇరుకులు ఏవైనా కావచ్చు, అది మనుషుల వల్ల సాధ్యం కాకపోతే నా దేవుని వల్లది సాధ్యమవుతుంది. చెప్పండి హల్లెలూయా. నీ కుటుంబం మారట్లేదా? దేవుని వల్ల సాధ్యమవుతుంది. దేవుడు మారుస్తాడండి. నీ వ్యాధి పిల్ల వల్ల తగ్గట్లేదా? దేవుడు తగ్గిస్తాడండి. హల్లెలూయా. నిజమే. దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆయనకి అసాధ్యమైంది ఉందా? ఆయన తగ్గించాలని ఆయన మెడిసిన్తో పనిలే. చెప్పండి. ఈజీగాకి చెప్పండి ఏం చేశాడు తెలుసా? కృప చూపిన దేవుడుగా ఉన్నాడు. 15 సంవత్సరాల ఆయుష్ని. అందుకే నేను అనుకున్నాను, ఇసియా రోగం రాగానే రాజుగారు కదా, డాక్టర్ దగ్గరికి పరిగెత్తవచ్చుగా. చెప్పండి అండి, ఎంత పెద్ద వైద్యులు అంటారు చెప్పండి. ఇప్పుడు మనకి సీఎం గారు ఉన్నారనుకోండి, ఆయన చుట్టూ ఎంతమంది డాక్టర్లు ఉంటారు చెప్పండి. వెంటనే అక్కడికి వెళ్ళి అంబులెన్స్ ఉంటుంది, వెంటనే డాక్టర్లు ఉంటారు. ఏ టైంలో ఏమవుతుందో ఎలా ఉంటుందో అని ఏం చేస్తారు చెప్పండి, ఆయన్ని భద్రత ఇవ్వటానికి అలాగా ఆయన వెనకాల ఉంటారంటారా చెప్పండి. ఇప్పుడు రాజుగారి దగ్గర డాక్టర్లు ఉంటారంటారా, వైద్యులు ఉంటారంటారా చెప్పండి? ఉంటారంటారండి. మరి ఎవరిని ఆశ్రయించాడు? డాక్టర్ని ఆశ్రయించాడా? వెంటనే ఎందుకు చెప్పమంటారా? అక్కడ వచ్చిన రోగం ఏంటి? మరణకరం అంటే చనిపోవటమే. అంటే ఇక్కడ అందుకు ఎందుకు వెళ్ళి చెప్పమంటారు? వినండి జాగ్రత్తగా. ఆయన దేవుడు ఆయుష్నివ్వగలిగిన వాడు, ఆయనే తీసుకోగలిగిన వాడు. గట్టిగా చెప్పండి. ప్రాణం పెట్టగలిగిన వాడు ఆయనే, ప్రాణమును తీసుకునేవాడు కూడా. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆమె చెప్పండి. డాక్టర్ దగ్గరికి వెళ్తే మెడిసిన్ ఇస్తాడు, నా ప్రాణాన్ని ఆపలేడు, నా ప్రాణాన్ని నిలపగలిగిన ఎవరో తెలుసు
తెలుసా? నా దేవుడైన యెహోవా. అందుకని హిజ్కియా ఏం చేశాడు తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ని పొడిగించాడు. స్తోత్రం చెప్పండి. కాబట్టి మనుషులకి అసాధ్యము, దేవునికి సాధ్యము. ఆమేన్. ఈరోజు నీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా ఒక అద్భుతాన్ని నువ్వు చూడాలంటే ఎక్కడ రావాలి తెలుసా? దేవుని దగ్గరకు నీవు రావాలి. మరొక మాట చూపిస్తాను చూడండి. మార్కు శుభవార్త 5వ అధ్యాయం. మార్కు శుభవార్త 5వ అధ్యాయం 25వ వచనం చదువుతాం. 12 ఏండ్ల నుండి రక్తస్రావము కలిగిన రోగము కలిగిన ఒక స్త్రీ ఉండేను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలబడి తన కలిగినదంతయు వ్యయం చేసేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఆమె యేసుని గురించి విని నేను వచ్చి వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరంలో నుండి ఆ బాధ నివారాయణని గ్రహించుకొనెను. వెంటనే దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఒక స్త్రీ కనపడుతుంది. ఈమె పేరు రాయబడలేదు కానీ రక్తస్రావము కలిగిన స్త్రీ. ఈమె 12 ఏళ్ల నుండి, ఎన్ని సంవత్సరాలంట? 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడతా ఉంది. ఆ వ్యాధిని బట్టి ఆమె ఏం చేసిందంటే అనేక మంది డాక్టర్లు సంప్రదించిందంట. ఎంతమంది దగ్గరికి వెళ్ళిందంట? అనేకులంటే 1 కాదు, 2 కాదు, 3 కాదు, అంతకు మించి. అంటే ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళింది? చాలా మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. అందరినీ సంప్రదించింది. ఆమె దగ్గర డబ్బంతా కూడా ఏం చేసిందంట? వ్యయపరుచుకుందంట. డబ్బంతా కూడా ఏం చేసింది? నేను అందుకే హిజ్కియా జ్ఞానం కలిగినాడు. ఆమె చెప్పండి. అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ధనం పాడు చేసుకునే దానికంటే దేవుని దగ్గరికి వెళ్ళి స్వస్థ పొందుకోవటం మేలు అనుకున్నాడేమో. హల్లెలూయా. ఈమె డబ్బంతా ఏం చేసుకుందంట? ఎన్నో మంది తిప్పలబడిందంట. చెప్పండి. డబ్బుల కోసం కానీ ఆరోగ్యం కోసం కానీ ఎన్నో తిప్పలు పడిందంట. కానీ స్వస్థత అనేది ఆమెకి రాలేదు. అంటే మనుషుల యొక్క సహాయము ఆమెకి దొరకల. డాక్టర్ దగ్గర సహాయం ఆమెకి దొరకల. డాక్టర్ వల్ల కాల, మనుషుల వల్ల కాల, వైద్యుల వల్ల కాల, ఎవరి వల్ల కూడా ఆమెలో ఉన్న వ్యాధి బయటికి. అంటే మనుషులకి అది అసాధ్యమే. అప్పుడు ఏం చేసింది తెలుసా? యేసయ్య గురించి విందంట. ఎవరి గురించి విందంట? యేసయ్య గురించి విందంట. అమ్మో, యేసయ్య గొప్పవాడంట, యేసయ్యకి సమస్తం కూడా సాధ్యమంట, అసలు ఆయన ఏదైనా చేయగలిగిన వాడంట అని ఆమె యేసయ్య గురించి విని ఏమనుకుంది తెలుసా? యేసయ్య వస్త్రం చెంగు ముట్టుకుంటే చాలు, నాకేమొచ్చింది అనుకుంది? స్వస్థత వచ్చింది అనుకుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏం ముట్టుకుంటే? వస్త్రం ముట్టుకుంటే చాలు, నాకేమొచ్చేసింది? స్వస్థత వచ్చేసింది. నా జీవితంలో అద్భుతం వచ్చేసింది, అద్భుతం జరిగింది నా జీవితంలో అనుకుని జన సమూహంలోనికి వెళ్ళి యేసయ్య వస్త్రాన్ని ఏం చేసిందంట? అలా ముట్టుకుందంట. గట్టిగా చెప్పండి. ఎప్పుడైతే యేసయ్య వస్త్రాన్ని ముట్టుకుందో వెంటనే ఆమెలో ఉన్న వ్యాధి నివారణ అయిపోయింది. చెప్పకూడదు గట్టిగా. హల్లెలూయా. మెడిసిన్లో లేదండి ఆ పవరు, వైద్యుడులో లేదండి ఆ ప్రభావం, యేసయ్య వస్త్రములో ఉన్న ప్రభావం. గట్టిగా చెప్పు. ఎక్కడున్న ప్రభావం? యేసయ్య వస్త్రములో ప్రభావం. నేను అంటాను, ఆయనకి సమస్తము. హల్లెలూయా. ఎందుకు చెప్పాలంటారా?
ఆయన నోటిలో స్వస్థత, ఆయన చేతిలో స్వస్థత, ఆయన వస్త్రములో స్వస్థత. ఆయన ఏది చెప్పినా ఆమేన్ చెప్పండి. అందుకని గుర్తుపెట్టుకొని జీవితంలో ఒకవేళ నువ్వు ఏ పరిస్థితులు ఈరోజు ఉన్నావు నాకు తెలియదు, ఏ బలహీనతలు ఉన్నావు నాకు తెలియదు, ఏ కొరతలో ఉన్నావు నాకు తెలియదు, నీకున్న ఇబ్బందులు ఏంటో నాకు తెలియదు. ప్రభువాక్యం చెప్తుంది, ఎప్పుడైతే నీవు దేవుని వైపు చూస్తావో, ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరకు వస్తావో, దేవుని పాదాల మీద ఎప్పుడైతే పడతావో, నీలో ఉన్నది డాక్టర్లకు సాధ్యం కానిది, లోకంలో మనుషులకు సాధ్యం కానిది నా దేవుడు సాధ్యము చేసి నీ కుటుంబంలో సంతోషాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అదే జరిగింది ఇక్కడ. అనేకమైన దెబ్బలు పడింది కానీ స్వస్థత రాలా. ఆఖరికి అనుకుంది, యేసయ్య దగ్గరకు వస్తే నేను బాగుపడతాను, యేసయ్య దగ్గరికి వస్తే నేను స్వస్థ పొందుకుంటాను, యేసయ్య దగ్గరికి వస్తే నాకు మంచి జరిగింది అనుకుంది. యేసయ్య దగ్గరికి వచ్చింది, ఆమె జీవితంలో మంచి జరిగిందండి. ఆమె నా ప్రియ సంగమా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, యేసయ్య దగ్గరికి రా. యేసయ్యకి సమస్తం కూడా సాధ్యం. ఈరోజు నువ్వు కృంగిపోయి ఉండొచ్చు, నువ్వు నష్టపోయి ఉండొచ్చు, లేదంటే నీ జీవితంలో కొరతలో కొదువులో నువ్వు ఉండొచ్చు. నువ్వే పరిస్థితుల్లో ఉన్నా కానీ నీ పరిస్థితుల్లో నుండి నిన్ను బయటికి తీయడానికి ఆయనకి సాధ్యమైన దేవుడు. ఆమేన్. ఆయనకి అసాధ్యమైనదంటే ఈ లోకంలో ఏది కూడా లేదు. కాబట్టి మీరు కృంగిపోబాకండి, బలహీనైపోబాకండి. ఎలా ఉండాలి తెలుసా? ధైర్యముగా చెప్పండి. ఎలా ఉండాలి చెప్పండి? ధైర్యంగా, నిబ్బరంగా ఉండండి. మన దేవుడిని వదిలిపెట్టే దేవుడు కాదు. నేను బలపరుస్తాడు, నేను స్థిరపరుస్తాడు, నీ జీవితంలో గొప్ప కార్యాలైనా చేస్తాడు. నువ్వు జ్ఞానం లేకున్నావా, ఉద్యోగం లేకున్నావా, ఏమంటే బిడ్డలు లేకున్నావా, బలహీనతలో ఉన్నావా, ఆర్థిక సమస్యల్లో ఉన్నావా, కుటుంబ సమస్యల్లో ఉన్నావా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా సరే నీ పరిస్థితుల్లో నుండి బయటికి తీయటానికి ఆయనకి అసాధ్యమే. ఆయనకి సమస్తము సాధ్యం. కాబట్టి మనుషుల వైపు చూడబాకండి. ఎవరికి చూడాలి చెప్పండి? చెప్పండి, ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూస్తే దేవుడు సమస్తమును కూడా చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. నేను అనుకుంటున్నాను, కొల్లూరులో ఉన్న మన విశ్వాసులకి ఇంకా ఎక్కువ విశ్వాసం కలగాలి. మీకు చెప్పండి, ఇంకెక్కువ విశ్వాసం కలగాలి. ఎందుకు కలగాలి చెప్పండి? దేవుడు నీ జీవితంలో నీ కళ్ళ ఎదుట ఆయన అసాధారణమైన కార్యాన్ని చేశాడు. చేయలేదా? చెప్పండి, చేశాడు చేయలేదా? ఇప్పుడు నీకేం కలగాలి? ఏం కలగాలి చెప్పండి? ఎంత విశ్వాసం కలగాలి తెలుసా? అసలుకి ఇక అవిశ్వాసం అనేది మీలో కనపడకూడదు, అపనమ్మకం అనేది మీలో కనపడకూడదు. అమ్మో జరిగిందో లేదో అనే మాట మీలోకి రావాలా, రాకుండా ఉండాలా? రాకుండా ఉండాలంటే ఆమేన్ చెప్పండి. మనం ఏం చేసాం చెప్పండి? ప్రార్థన చేసాం. చెప్పండి, మనం ఏం చేసాం? ప్రార్థన అనగా దేవుని మీద విశ్వాసంతో ఆయన వైపు చూసాం. ప్రార్థన అంటే దేవుని వైపు చూడటం, ప్రార్థన అంటే విశ్వాసంగా ఆయన అడగటం. మనం ప్రార్థన చేసి ఆయన వైపు చూసాం కాబట్టి దేవుడు ఏం చేశాడు చెప్పమంటారా? అసాధారణమైన కార్యాన్ని చేశాం. నేను అంటాను, నీ కుటుంబం కట్టడానికైనా, నీ పిల్లల జీవితాలు కట్టడానికైనా, నీ జీవితంలో ఆరోగ్యం ఇవ్వడానికైనా, నీ జీవితంలో ఉద్యోగం ఇవ్వడానికైనా, నీ స్థితిలో నీ గర్భం తెరవడానికైనా, ఏది చేయడానికైనా ఆయనకి ఏముందో చెప్పమంటారు తెలుసా? సాధ్యమే. ఆమేన్ చెప్పండి. మన విశ్వాసం మీకు ఏం కలిగి ఉండాలి తెలుసా? ఇంకా గొప్ప విశ్వాసం అనేది మీరు కనపరచాలి. ఎందుకని? కళ్ళ ముందు చూసిన కార్యాలు ఉన్నాయి. కళ్ళ ముందు మీరేం చూశారు చెప్పండి? కొన్ని కార్యాలు చూశారు. ఖచ్చితంగా మీరేం కలిగి ఉండాలంటే మంచి విశ్వాసాన్ని కలిగి, ఆ విధంగా బలమైన విశ్వాసంతో దేవుని సందులో పొందాం. ఆ రోజు అసాధ్యమే, శారా గర్భాన్ని దేవుడు తెరిచాడు, సాధ్యమైంది. అసాధ్యమే, చచ్చిపోవాలి హిజ్కియా 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు, సాధ్యమే.
ఏమంటే రక్తస్రావం కలిగిన స్త్రీ డాక్టర్ తిప్పలు పడింది, అసాధ్యమే. కానీ దేవుని దగ్గర వచ్చింది, సాధ్యమైంది. మనం కూడా చిన్న సంఘమే, అసాధ్యమే. దేవుని దగ్గరికి వచ్చాం, దేవుడు మన జీవితంలో సాధ్యపరిచాడు సంఘం కట్టే విషయంలో. హల్లెలూయా. ఈరోజు నీకు అసాధ్యమైన సమస్య, నువ్వు దేవుని దగ్గరికి రా, నీ జీవితంలో సమస్తమని ఆయన సాధ్యం చేస్తాడు. విశ్వాసం ఉండండి, విశ్వాసంలో బలపడండి, దేవుని మీద ఆధారపడండి. మనుషులకు చూడబాకండి, లోకం వైపు చూడబాకండి, ఎవరు బాగు చేస్తారా అని అనుకోబాకండి. దేవుడు ఉన్నాడు, ఆయనకి సమస్తం కూడా సాధ్యమే. దేవుడు మీ జీవితంలో, మీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయును కాక. ఆమేన్. తలవంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించండి దేవుని సన్నిధిలో. ప్రభువా, నీ పాదాల దగ్గరికి వచ్చాము, దయతో ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసు. నీవే మా దేవుడవు, మా రక్షకుడు. మోకరించండి అందరూ కూడా. ఆయన సన్నిధిలో మోకరించడం ఆశీర్వాదం. ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడం నీకు దీవెన. మోకరించండి. ప్రభువా, నీకు వందనాలు, నీకే వందనాలు అయ్యా. మా జీవితంలో అద్భుతం చేయండి, మా కుటుంబంలో అద్భుతం చేయండి. నీ పాదాల దగ్గరికి వచ్చి ఉన్నాం తండ్రి. మనుషులుగా సాధ్యమే, కానీ దేవునికి సమస్తం సాధ్యమే. చెప్పండి అందరూ కూడా, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు అయ్యా. నీ కృప ద్వారా బలపరచు, దీవించండి. చేయండి అందరు ప్రార్థన. ఆయనకి సమస్తం సాధ్యమే. సహోదరి, కృంగిన స్థితిలో ఉన్నావా? నలిగిన స్థితిలో నీవు ఉన్నావా? నా జీవితం ఇంతే, నా బ్రతికిందే, నా కుటుంబంలో కార్యం జరగదని ఒక నిరుత్సాహంలో నీవు ఉన్నావా? భయపడబాకు. ఆయనకి సమస్తం కూడా సాధ్యమే. నిన్ను బాగు చేయడానికి సాధ్యమే, నిన్ను స్వస్థపరచడం సాధ్యమే, నీకు ఇవ్వటం సాధ్యమే. ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు. నీ కుటుంబంలో అద్భుతం చేసే దేవుడు, మేలు చేసే దేవుడు. మానక దేవుని చంద్ర ప్రార్థించు, చేయి, ప్రార్థన చేయి. ప్రభువా, ఈజీగా గోడ తట్టు తిరిగినట్టుగా నువ్వు కూడా దేవుని తట్టు తిరుగు. రక్తస్రావం కలిగిన స్త్రీ దేవుని తట్టు తిరిగినట్టుగా నువ్వు కూడా దేవుని తట్టు తిరుగు. దేవుని జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఆయన నీ కుటుంబంలో అద్భుతం చేయబోతున్నాడు. నీ బిడ్డల జీవితాలు అద్భుతం చేయగలిగిన దేవుడు, నీ స్థితిని మార్చగలిగిన దేవుడు. చేద్దామా ప్రార్థన బలంగా. యేసయ్యా, యేసయ్యా వందనాలయ్యా, యేసయ్యా వందనాలయ్యా. నీ కృపతో మమ్మల్ని దీవించు, నీ కృపతో మమ్మల్ని బలపరచాయి. నువ్వే మా దేవుడు, మా రక్షకుడు, మా విమోచకుడు, మా చాలిన దేవుడు. నీ కృప తప్ప మాకు వేరొకటి ఏమీ లేదయ్యా. సహాయం చేయ ప్రభు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. చేయనోళ్ళు తెరుతావా? కొంచెం గట్టిగా, కొద్ది గట్టిగా. అయ్యా, 90 సంవత్సరాల వయస్సులో శారాన్ని బలపరిచిందేవా. నా కుటుంబంలో నా పిల్లలను బలపరచు, నన్ను బలపరచు. గర్భము దయచే ప్రభు, గర్భఫలము దయచేయండి ఆయన. అయ్యా, మీరే మా జీవితంలో కార్యం చేయండి, మీరే మా కుటుంబంలో కార్యం చేయండి, మీరే మా పిల్లల జీవితంలో కార్యం చేయండి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. చేయండి ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. వందనాలయ్యా, 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 వందనాలు తండ్రి. కృప కలిగిన యేసయ్యా, దయగలిగిన సంఘములో అద్భుతం చేయి. సంఘము నింపబడాలి, సంఘం నింపబడాలి. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. భాగ్యం మా కల్లుడి కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు ఆ బిడ్డను బలపరచాలి, ఆ బిడ్డను బలపరచాలి, ఆ బిడ్డను స్వస్థపరచాలి. డాక్టర్లుగా సాధ్యమే, కానీ దేవునికి సమస్తం సాధ్యమే. బాగు చేయడం సాధ్యమే, స్వస్థపరచడం సాధ్యమే, విడిపించడం సాధ్యమే, బ్రతికించడం సాధ్యమే.
ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ వందనాలు అయ్యా. భాగ్యమక్క అల్లుడి కోసం ప్రార్థన చేసుకుందాం. వాళ్ళు బలపరిచిన ఆయన ఆ బిడ్డ ఏ పరిస్థితిలో ఉన్నాడో ఆ బిడ్డలో ఉన్న ప్రతి ఒక్క బలహీనత, ప్రతి ఒక్క నాయన అయా నీకు శరీరంలో ఉన్నటువంటి అయా ప్రతి ఒక్క బలహీనత ఇప్పుడే శరీరం నుంచి బయటికి వెళ్ళిపోవునుగా, ఆ విషయం విరిగిపోవునుగా. ప్రభు అద్భుతము దయచే. గుండెని మీరు ముట్టండి, ప్రేగులు మీరు ముట్టండి, ఊపిరితిత్తులు మీరు ముట్టండి, కిడ్నీలు మీరు ముట్టండి, రక్తాన్ని శుద్ధి చేయి. యేసు నామములో ఆ బిడ్డకి స్వస్థత కలుగునుగాక. అద్భుతమైన కార్యం చేయి ప్రభు అని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. యేసయ్యా మీరే చేయండి, అద్భుతము చేయండి, ఆశ్చర్యకార్యం చేయండి నాయన. నీ కృప ద్వారా కార్యము జరుగునుగాక. అయ్యా కరుణము దర్శించండి అయ్యా. భయంకరమైన జ్వరముతో మనుషులు పడి ఉండగా యేసు నామములో లేపబడునుగాక, నిలబడునుగాక, స్వస్థత కలుగునుగాక. నీకు సమస్తం సాధ్యమే. పేతురంతన ప్రభువా మీరు ముట్టినట్టుగా ఇప్పుడే బిడ్డ మీరు ముట్టండి నా ప్రభువా. స్వస్థత శీఘ్రముగా కలుగునుగాక, ఆ జ్వరము తొలగిపోవునుగాక. ఇంకెవరైతే వ్యాధి బాధ బలహీనతలో ఉన్నారో, ఎవరే సమస్యలు ఉన్నారో ఇప్పుడే మనుషునికి అసాధ్యమే కానీ ప్రభువా నీకు సమస్య సాధ్యం కనుక ఇప్పుడే మీరు కార్యము చేయండి. అద్భుతమైన గొప్ప విడుదల చేద్దాం. బలపరిచి మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందగలరు. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని చేస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పండి అందరూ కూడా. ఆమేన్. ఆమేన్ అనగా మనం చేసిన మనవులన్నీ ప్రభు మనకి ఇచ్చునుగాక అని అర్థం. హల్లెలూయా. అందరికీ వందనాలండి. ఈ ప్రత్యేకమైన సమయంలో చిన్న సాక్ష్యాన్ని మనం విందాం. చిన్న టెస్టిమనీ. ఛత్తీస్గఢ్ నుంచి బిడ్డలు మన మధ్యలోకి వచ్చారు. వారు చక్కని పరిచర్య మన మధ్యలో చేస్తూ ఉన్నారు. కాబట్టి వారిని ప్రేమతో డేవిడ్ అదేవిధంగా సహోదరుడు రోహిత్ వారి యవన కాలంలో దేవుని కలిగి నిజంగా ప్రభు కొరకు ఒక సాధనాలుగా వాడబడుతున్న బిడ్డలు. Hallelujah. First I give thanks to Lord. Thank God giving a wonderful opportunity to me. ప్రత్యేకమైన అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు మొదటగా నేను దేవునికి మొదటగా చెల్లిస్తున్నాను. I thank to give to pastor. He is also give a wonderful time. అలాగే సేవకులు కూడా నేను చెల్లిస్తున్నాను. I give my testimony in my life. నా సాక్ష్యాన్ని నేను పంచుకుంటాను. నా సాక్ష్యాన్ని నేను చెప్తున్నాను. రోహిత్ సాక్ష్యం చెప్తాను. My children's time, I also children's time, I also don't know Christianity. I also don't know. Children's time, I also don't know Christianity. చిన్నతనంలో క్రైస్తవులు అంటే నాకు తెలియదు. క్రైస్తవులు కాదు. I born Hindu family. హిందూ కుటుంబం నుంచి వచ్చాను. My father and big father Pujari. గ్రాండ్ ఫాదర్ తాతగారు పూజారి. We are in Pujari family means people are giving respect. We are doing miracle for them. కుటుంబం తాతగారు హిందూ కుటుంబం నుంచి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళు
పూజలు చేసేవాడు. పూజలు చేస్తే అలాంటి కార్యక్రమాలు చేస్తాం. That time I am 7-8 years. That time my father some issues came. After slowly my father is mental. ఈయనకి అప్పుడు 7 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇలా జరుగుతూ ఉండేది. వీళ్ళ నాన్నగారు దాన్ని బట్టి కొంచెం నాన్నగారికి మతిస్థిమితి ఉండేది కాదు. వింటాను. My father is mental person. That time I also fear and worry how can do my family, how can handle my family. నాన్నగారు మతిస్థిమితం లేదు కాబట్టి ఈయన కొంచెం వయసు వచ్చేదానికి ఈయన పెద్ద కుటుంబం, ఈ కుటుంబాన్ని ఎలా చేయాలన్నట్టుగా ఆలోచన చేసుకుంటూ ఉండేవాడు కుటుంబాన్ని. My mother also cry, how can handle my children, how can handle my husband. వీళ్ళ తల్లిగారు కూడా బాధపడుతుండేది, నా పిల్లల్ని భర్తనని ఎలా చూసుకోవాలి అని బాధపడుతుంది. My mother also worry. వీళ్ళ తల్లిగారు కూడా బాధపడుతుండేది. That time we are together sitting and we are discussing where we do hospital going and after going pujari. ఆ పరిస్థితుల్లో వీళ్ళు కూర్చొని ఈ కుటుంబం అంతా తల్లిగారు వీళ్ళు ఆలోచన చేస్తున్నారు, మరి ఏం చేస్తాం, పూజారి దగ్గరికి తీసుకెళ్ళి పూజలు చేపిద్దామా లేదంటే హాస్పిటల్ తీసుకెళ్దామా అని వీళ్ళ తండ్రి గురించి ఆలోచిస్తున్నారు. My father's sister is Christian. He is coming and telling, you come Christian, you see miracle. వీళ్ళ నాన్నగారి చెల్లెలు క్రిస్టియన్, వాళ్ళ క్రైస్తవులు. ఆమెను వీళ్ళకి చెప్పేదంట, మీరు కూడా దేవుని దగ్గరికి రండి, దేవుడు అద్భుతం చేస్తారని చెప్పారు. That time we are believing and I take my father and we going church. ఆ సమయంలో తండ్రి గారిని తీసుకొని వీరు ఆ చర్చికి మందిరానికి వెళ్ళారు. That time 3 years my father is mental. 3 సంవత్సరాల వరకు ఇంకే ఆ నాన్నగారికి మతి పనిచేయలేదు. 3 సంవత్సరాలు మతి స్థితి లేదు ఉన్నాడు. We are can't able to do anything. మరి ఏం చేయడానికి కూడా వీళ్ళు చేయలేకపోతారు, ఏమి తోచలేదు. One day one pastor came my house. ఒకరోజు మీరు ఇంటికి ఒక పాస్టర్ గారు వచ్చారు. And pastor telling, you come with me, you come my house, we are doing miracle. ఆ పాస్టర్ గారు ఒకసారి వీళ్ళని వాళ్ళ ఇంటికి ఆహ్వానించాడు. ఒకసారి మా ఇంటికి రండి, మేము మీకోసం ప్రార్థన చేస్తాం, దేవుడు అద్భుతం చేస్తామని చెప్పాడు. That time my mother and me myself reject. My father also reject pastor. కానీ మీ కుటుంబం, మీ తల్లి గారు కానీ నాన్నగారు కానీ మీరు కానీ ఎవరు కూడా అన్నింటికి అంతా ఇష్టపడలేదు, మీరు రావని చెప్పారు, రిజెక్ట్ చేశారు. That time so much problems came. అప్పుడు చాలా సమస్యలు వీళ్ళకి ఎదురైనాయి. We are think now we are going to church. We are think now we are going to church. ఇప్పుడు మనం మందిరానికి వెళ్దామా అని ఆలోచిస్తున్నాం. After second time myself and my father, my mom take my father and going to church. అప్పుడు వీళ్ళు నిర్ణయించుకొని తండ్రి గారిని తీసుకొని మందిరానికి వెళ్ళారు. That time slowly my father came. మందిరానికి వెళ్తూ వస్తున్నప్పుడు నిదానంగా వీళ్ళ తండ్రి యొక్క మెంటల్ ప్రాబ్లం అనేది తగ్గుతూ వస్తుంది. After we are myself, I can't able to study also. ఈయన సరిగా చదువుకోలేకపోతున్నాడు. We are four children, 2 sisters, 2 brothers. ఈయన 2 చెల్లెళ్ళు, ఒక బ్రదర్ ఉన్నాడు. కాబట్టి వాళ్ళని చూసుకోవడమే ఈయన బాధ్యత పడింది. కాబట్టి ఈయన చదువు మీద ధ్యాస తగ్గింది, చదవలేదు. I leave it in study. చదువును వదిలిపెట్టి వర్క్ పని చేస్తుందని కూర్చొని And I focus to work పని మీద పడ్డాడు, పనిలో చూసుకుంటూ మాట్లాడు. because I handle to my family. That's why I focus to work. కుటుంబ బాధ్యత ఈయనే చూసుకోవాలి, అందుకనే చదువు మానేసి
ఒక వర్క్లో జాయిన్ అయ్యారు. One side I also happy, one side sad. అప్పుడు ఈయన కూడా కొంత ఒక సంతోషం అనేది వచ్చిందండి. Because we are going to church and see miracle and heal. క్రమంగా ఈయన మందిరానికి వెళుతూ ఉన్నప్పుడు దేవుడు ఈ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు కాబట్టి వీరు కూడా ఒక సంతోషకరంగా ఉన్నారు. After we are myself, I leave it study and after I go to driver line. చదువు మానేసిన తర్వాత ఈయన ఒక డ్రైవింగ్ నేర్చుకున్నాడు. డ్రైవింగ్లో చేస్తూ ఉంటాడు. That time I means 2 years new car accident myself. 2 సంవత్సరాలు అయిన తర్వాత కారుకి యాక్సిడెంట్ అయిందంట ఈ నడిపేదాన్ని. When that time I also happy because God saved me. కారు యాక్సిడెంట్ అయింది కానీ ఈయనకి ఏం కాకుండా దేవుడు తప్పించాడు. అందుకు సంతోషం. That time I give thanks to God. దేవుని కృతజ్ఞతాస్తుతి చెల్లించాడు. But I myself also cry, my father also cry, my mother also cry. కానీ ఈయన బాధపడ్డాడు, వాళ్ళ అమ్మవారు కూడా తొక్కబడింది. After 2 years I take one car. ఆఫ్టర్ 2 సంవత్సరాల తర్వాత ఈయన ఒక కారు తీసుకున్నాడు. కారు అంటే వ్యాన్ లాంటిది. That time my brother driving and front sitting my father. They both city going. After coming time they also accident. ఆ కారు కూడా వీళ్ళ అమ్మ ఈయన వెనకాలకు వచ్చినప్పుడు వీళ్ళ అన్నయ్య నడుపుతున్నాడు. అప్పుడు కూడా యాక్సిడెంట్ జరిగిందండి. That time I was very fear. చాలా భయపడ్డాం. భయం వేసింది. I run away from my home. ఇక అక్కడి నుంచి నేను ఇంటి నుంచి పారిపోయాను. I take my bike and go. ఒక బైక్ తీసుకుని ఇంటి నుంచి పారిపోయాడంట టైం. That time I see my father is standing. ఆ యాక్సిడెంట్ చూశాడు, పాదం యాక్సిడెంట్. But my brother also save, my father also save. అప్పుడు కూడా ఏం జరగలేదు. వాళ్ళ నాన్నకి వాళ్ళ అన్నయ్య కూడా క్షేమంగా ఉన్నారు, కానీ యాక్సిడెంట్ అయింది. I tell my father, you give thanks to the Lord. అప్పుడు వీళ్ళ నాన్నగారికి నేను చెప్పాడంట, మరి ఎప్పుడైనా దేవుడిని రక్షించాడు కదా, మరి దేవుడికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావా అని అడిగాడంట వాళ్ళ నాన్న. And father also said to me, you live in faith. ఇప్పుడు దేవుడికి విశ్వాసం కలిగి ఉండాలని చెప్పాడు దేవుడు. That time I am very happy. అప్పుడు చాలా సంతోషపడ్డాడు. Because my father also know God. అప్పుడు వీళ్ళ నాన్న కూడా దేవుడిని తెలుసుకున్నాడు కాబట్టి మేము సంతోషంగా ఉన్నాం అని చెప్తున్నాను. And after I came Vizag in music class. ఆ తర్వాత వైజాగ్లో ఒక మ్యూజిక్ క్లాస్ నేర్చుకోవడానికి వచ్చాడు. That time one brother encouraged me, you do DTS. వచ్చిన తర్వాత ఒక సహోదరుడు ఈయనతో DTS అనే కోర్స్ చెయ్యి, ఇది మంచిది అని చెప్పింది. And after I think I do or not do, ఆ కోర్స్ నేను చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. after I think I am doing means doing, I submitted my all to God myself. తర్వాత నేను మొత్తాన్ని దేవునికి నిర్ణయించుకున్నాను. And after I came here, తర్వాత వైజాగ్ DTS అనే కోర్సుకి వచ్చాను. that time also I fear how can handle my family. కోర్సు ట్రైనింగ్ వచ్చాయి కానీ అక్కడ కూడా మా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అని ఎప్పుడు కూడా ఆలోచన చేస్తూ ఉన్నాను. One day I call my parents. తల్లిదండ్రులకి ఫోన్ చేసాను ఒకసారి. I tell my father and mother. తల్లిదండ్రులతో ఇలా చెప్పాడు, Mom, father, I came here. Next time I not come to home. తల్లిదండ్రులు ఏం చెప్పాడంటే, నేను ఇక్కడ ఈ కోర్సు చేయడానికి వచ్చాను, నేను ఇంటికి ఇక రాను అని చెప్పాడు.
They also cry, I am also crying. ఈయన బాధపడుతున్నాడు, ఆ తల్లిదండ్రులు బాధపడుతున్నాడు. ఆ మాట చెప్పింది. I share my mom and dad. I submitted myself to God. నేను దేవుడికి నా జీవితాన్ని సమర్పించుకున్నాను అని చెప్పాడు. I serve myself to God. నేను దేవుడితో ఉంటాను, అది ఇంటికి రాను అని చెప్పాడు. I share unbeliever people to word of God. అన్ని జనులకి నేను సువార్త ప్రకటిస్తాను, వాక్యం చెప్తాను అని చెప్పాడు. Mom telling you first come my home. వీళ్ళ అమ్మగారు మొదట నువ్వు ఇంటికి రా, తర్వాత వాక్యం చెప్పి కానీ ఫస్ట్ ఇంటికి రా అని చెప్పినాను. I run away this place to my home. అక్కడి నుంచి ఒకసారి తప్పించుకొని వారి ఇంటికి వెళ్ళాడు. But I can't able to run there. వెళ్ళాడు కానీ ఇంటికి వెళ్ళాలంట, వేరే సాటి ఎక్కడికో వెళ్ళాడు. Because God protect us. దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడు. God tell me to serve my word of God unbelievers. దేవుడు చెప్తున్నాడు అంట, నువ్వు వెళ్ళి నా పని చేయి అని చెప్తున్నాడు. I also submit my all authority and myself to God. దేవుడికి ఎలాగో స్వార్థ చెప్పాలని ఈయన ఆలోచిస్తున్నాడు. This is my text money. I also encourage you, is there youth peoples, youth sisters, you do not worry because God is our Father. ఇది నా టెస్ట్ పని, దేవుడు ఈ విధంగా చేశాడు. అయితే అది పారిపోయి మళ్ళీ తిరిగి టీడీఎస్కి వచ్చాడు. ఇదే నా సాక్ష్యం అని చెప్తున్నాడు. You take God's hand, you see miracles. అదే నేను ఇలాగ సమర్పించుకున్నాను, మీరు కూడా సమర్పించుకుని దేవుడికి నమ్మకంగా జీవించండి. మీ జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుడు సేవ చేయడానికి నేను నిర్ణయించుకున్నాను. నా కోసం ప్రార్థించండి. Thank you. వందనాలు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. మంచి సాక్ష్యం విన్నాం. మరి అర్థమైందండి మీకు? అర్థమైందా? ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతం అంతా కూడా నక్సల్స్ ఉండే ఏరియా, చాలా భయంకరం. అక్కడ యేసు ప్రభుని నమ్ముకున్నాము, మేము యేసై పిల్లలు అంటే అక్కడ సహించడం, ఒప్పుకోరు అన్నమాట. అలాంటి భయంకరమైన ప్రాంతం నుంచి వాళ్ళు వచ్చి వారు ఒక విగ్రహారాధన కుటుంబంలో వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు పూజారిగా ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళ నాన్నగారికి మానసిక సంబంధమైన ఒక వ్యాధి చేత బాధపడుతున్నప్పుడు వారు దేవుణ్ణి ఆశ్రయించటం, తద్వారా దేవుడు వారి కుటుంబంలో గొప్ప కార్యం చేయటం. యవనస్తుడుగా రోగితో మామూలుడు కాదనమాట. అంటే మీకు అర్థమని చెప్పేది ఏంటంటే ఎంతటోనైనా కొట్టడానికి వెళ్ళిపోయే పరిస్థితి. అలాంటి ఒక క్రూరమైనటువంటి తత్వం కలిగినటువంటి వాడు. ఎవరో వాళ్ళ ఇంటికి డాక్టర్ ఎవరి మీద గొడ్డలు తీసుకుని వెళ్ళిపోయాడు ఏ శాతానికి. అంటే అంత స్పీడ్ యవనస్తుడు దేవుని తెలుసుకున్నాడు, దేవుని ప్రేమను తెలుసుకున్నాడు. ఈ రోజున ఒక సాధువుగా మారి దేవుని సువార్తలో నేను మా ప్రాంతంలో చెప్పాలి అనే ఒక సమర్పణ కలిగి ఉన్నాడు. అదే యవనస్తుడికి అదే చెబుతున్నాడు, నేను యవనస్తుడిని కదా, మరి నేను దేవుడికి ఎలా సమర్పించుకున్నాను. మీరు కూడా ఏం చేయమంటున్నాడు? ప్రభు కోసం సమర్పించుకోండి, ప్రభు సేవ చేయండి, అది మీకు ఎంతో ఆశీర్వాదం అని రోగి తన సాక్ష్యం ద్వారా మనకి తెలియజేస్తుంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి వారిని బట్టి చప్పలు కొడదామా? వారు చిన్న వయసులో అందరూ వచ్చిన వాళ్ళందరూ చూస్తే 23, 24 సంవత్సరాల లోపు పిల్లలందరూ అద్భుతమైన సేవ చేస్తున్నారు.
ట్రైనింగ్లో ఉన్నారు ఇప్పుడు. దేవుడు ఇంకా వారిని దీవించును గాక. సాక్షుల సమయం ప్రభునందు మీ జీవితంలో ప్రభు ఏదైనా కార్యం చేసి ఉంటే సాక్షి చెప్పి ప్రభుని మహింపచ్చు. ఎవరైనా ఉన్నారంటే సాక్షి చెప్పేవాళ్ళు? దేవుడు మీ కుటుంబాల్లో మీ జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి సాక్ష్యం. ఉన్నారా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. సమయం ఇచ్చిన అయ్యగారికి నా వందనాలు, సంఘస్థులకు అందరికీ కూడా నా వందనాలు. సాక్ష్యం ఏంటంటే